దేని వాళ్ళరా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. మరణం అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి అనేక విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకనగా ఈరోజు మనుషులుగా ఈ ప్రపంచంలో మరణాలు అనేవి చాలా సుపరిచితమైపోయినాయి, చాలా ఎక్కువైపోయినాయి. కనుక ఈ మధ్యన ఒక మంత్రులు ఏమంటున్నారంటే ఎక్కువ పిల్లల్ని కనండి అంటున్నారు. ఎంతమందిని కాలంట? ఎక్కువ మంది పిల్లల్ని కనేయండి, జనాభా తగ్గిపోయారు, మరణాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. ముఖ్యమంత్రులు లాంటి వారు చెప్తున్నారు. ఇలాగ దేశంలో దేశ నాయకులు, ప్రధానమంత్రులు కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే మరణాలు ఏమైపోయినాయి, ఎక్కువైపోయినాయి, ఎక్కువ చనిపోతున్నారు. చిన్నలని, యవనులని, నడిప్రాయం వారని, వృద్ధులని లేదు, ఏ భేదము లేదు. అయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి అసలు ఈ మరణాలు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మరణాలు అనే విషయాన్ని దేవుడు ఈ జీవగ్రంథంలో రాసిపెట్టాడు. వాటి గురించి ఈరోజు చక్కగా మనం నేర్చుకుందాం. ఈ మరణం అనగా ఎడబాపు, లేకపోతే విడిచిపెట్టడం, వదిలిపోవటం. మరణం అంటే ఏంటి? ఎడబాపు, లేదా విడిచిపెట్టేయడం, వదిలిపెట్టేయడం. ఏంటి వదిలిపెట్టేస్తున్నాం, ఏంటి విడిచిపెట్టేస్తున్నాం అంటే శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎవరు? ఆత్మ. ఎవరండి? ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందే, ఆ విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని ఏమన్నారు? మరణం. ఏమన్నారండి? అందుకే పెద్దలందరూ వచ్చి చెప్తారు, నిన్నటి దాకా చక్కగా తిరిగాడండి, చక్కగా తిన్నాడండి, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా అనే మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. అవును, వెళ్ళిపోయాడు. ఎవరు? ఆత్మ. ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. మరి ఈయన ఎవరు? ఆయన ఉండేవాడు దీంట్లో. ఎవరైనా నిజంగా మనకు తెలియకపోయినా చాలా గొప్ప జ్ఞాన సంగతులు అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం. కనుకనే దేవుడు ఈ విషయాన్ని గురించి చెప్తూ అసలే ఈ మరణాలు అనేవి అది ఏంటి, అసలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ మరణాల్లో కూడా అన్నీ ఒకే విధంగా ఉండవు. మరణాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము, జ్ఞానీయుల సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి అందరూ చదవగలిగితే. మేలు చూడండి, ఆ మాట కావాలి. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మీకు చెప్పాను కదండి, మరణం అంటే ఏంటి అన్నాను. ఎడబాపు, వదిలిపోవడం, విడిచిపెట్టేయటం. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు మరణం అనేది అందరికీ వస్తుందంట. మరణం అనేది అందరికీ. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 89:48 మరణం గురించి చెప్తున్న ఈ మాటలు మనం ఆలోచించగలిగితే, మరణమును చూడక. మరణం అందరికి వస్తుంది అంటున్నాడు ఇందాక. ఇక్కడేమంటున్నాడు? అసలు మరణించకుండా ఎవ్వడు ఉండలేడు, ప్రతి ఒక్కరు మరణించాలని ఇక్కడ అంటున్నారు. మరొక మాట ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇక్కడ మట్టి నుంచి చేయబడింది ఈ దేహం కనుక ఏమైపోద్దంట? మన్నైపోద్ది. అర్థమైందండి? మరణం అందరికి వచ్చును, మరణం చూడక బ్రతికే ఉన్నాడు ఎవడు లేడు. మట్టి నుంచి వచ్చింది కనుక ఏమైపోద్దంట? మట్టి అయిపోద్దని మరణం గురించి ఒక మంచి మాట చెప్పారు మనకి. ఏంటి? అబ్బాయి, ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది. ఇప్పుడు నేను అంటాను, ఎందుకు వస్తాయి మరణం అనేది? అందరికి వస్తాయి. ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే దాని గురించి కూడా దేవుడు చక్కటి మాటలు చెప్తున్నాడు. ఎందుకు వస్తాయి అంటే, కీర్తన గ్రంథము 139 ఎందుకు వస్తాయో మనం చూడగలిగితే 139:16
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, ఈ భూమి మీదకు నేను పుట్టకమునిపే, నా తల్లి గర్భము ద్వారా లోకములోనికి రాకమునిపే నా దినాలన్నీ నీ గ్రంథంలో రాసుకున్నావు. చూడండి, రెండోదిగా మరణం ఎందుకు వస్తుందంటే నా దినాలన్నీ నీవు ఏం చేసావు? నేను ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో నువ్వు రాసావు. నా పుట్టుకును రాసావు, నా మరణాన్ని కూడా రాసావు. ఇక్కడ ఈ మాటలు ఎందుకనంటే, మరణం ఎందుకు వస్తుందంటే, దేవుడు మనం పుట్టిన డేటు రాసేసాడు, భూమి మీదకి ఎప్పుడు తల్లి గర్భంలో లోకం రావాలో రాశాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోవాలో కూడా రాశాడు. అందుకన్నాడు, నా దినములన్నీయు అంటే ఎన్ని సంవత్సరాలు ఈ లోకములో నేను బ్రతకాలో అన్నీ నీవు రాశావు అంటున్నాడు. నీవు రాశావు గనుక నా దినాలన్నీ, నా సంవత్సరాలన్నీ, నా ఆయుష్కాలం అంతా నువ్వు రాశావు అంటున్నాడు. మరొక మాట కీర్తన గ్రంథంలోనే 31:15 కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా భక్తుడు చెప్తున్నాడు, నా కాలగతులు, అందరు తీసుకోవాలి, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. చూడండి ఎంత కన్నాడు. కాలగతులు అంటే కాలగతులు, నా సమయము, నా ఆయుసు, నా రోజులు, నా సంవత్సరాలు, నా నెలలు నీ దగ్గర ఉన్నాయి. అంటే జాగ్రత్తగా 2 పాయింట్లు జాగ్రత్తగా గమనించండి. దేవుడు పుట్టినరోజుని, చావు రోజుని 2 రాశాడు. ఓకే, రాసి రెండో మాటలు ఏమంటే తెలుసా, నాయన పుట్టినరోజు, డెత్ రోజు, బర్త్డే, డెత్ డే 2 నీవే రాసి పెట్టి లోకాన్ని పంపించావు. రాసి మళ్ళీ నువ్వేం చేసి తెలుసా, నీ స్వాధీనం పెట్టుకున్నావు. మరలా జాగ్రత్త గమనించాలి. ఎప్పుడు రాసేసాడు మనం ఎంతకాలం బ్రతకాలనేది? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసేసాడు. రాసి ఆయన తన ఏమన్నారు అక్కడ, తన వశములో, కాలగతులు నీ వశములో, నీ హ్యాండ్వర్లో ఉన్నాయి. అంటే వాడికి ఇచ్చిన 70 సంవత్సరాలు ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి, 70 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 70 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఆ 70 సంవత్సరాల్లో తగ్గించేసే పరిస్థితి కూడా ఉంది. అందుకే అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఆయుష్ ఇచ్చింది ఎవరు? తల్లి గర్భంలో. మనం ఏం చిచ్చుకున్నాం అంటే, మన అమ్మ నాన్న ఎవరు ఇచ్చారా? నా కొడుకు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు బతకాలంటారు అంతే. తల్లిదండ్రులు ఏమంటారు? నా కొడుకు 100 ఏళ్ళు బ్రతకాలి. అప్పుడప్పుడు అంటారు, రే నీకు 100 సంవత్సరాలు బతికేస్తారా, మాటలు వచ్చేసావురా అంటారు. అంటే 100 ఏళ్ళు అనకు 100 అని కాదు, ఎక్కువ కాలం బ్రతకమని. పెద్దల యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలని. 100 ఏళ్ళు బ్రతుకు, 1000 సంవత్సరాలు బ్రతకంటే ఎక్కువ కాలం పరిపూర్ణంగా బ్రతుకుని ఆయుష్కాలం అంతా చక్కగా బ్రతకని. ఇక్కడ దినాలన్నీ దేవుడు తల్లి గర్భంలో లిఖించిన ఆయన ఏం చేశాడంటే తన అండర్లో పెట్టుకున్నాడు, స్వాధీనంలో పెట్టుకున్నాడు. తన అండర్లో ఉన్న ఏంటయ్యి? మనకిచ్చిన కాలాలు, సంవత్సరాలు, దినాలు ఉంచాలా? 70 సంవత్సరాలు ఇచ్చాను, 100 ఇచ్చాను, 100 సంవత్సరాలు ఉంచుదామా లేదా తీసేద్దామా అనేది ఎవరి ఆధీనంలో ఉందంట? కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అంటే ఎందుకు వస్తున్నాయంటే, చెప్పాలి 2 పాయింట్లు చెప్పాను. ఎందుకు వస్తున్నాయి మరణాలంటే, ఒకటి ఆయన మన తల్లి గర్భములో మన మరణాన్ని రాశాడు. రెండవది కాలగతులు ఆయనలో ఉన్నాయి. అంటే మనకి 70 సంవత్సరాలు ఇచ్చినా 50 సంవత్సరాలకు మనం లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నామంటే ఏదో ఆయన తగ్గించాడు. దేన్ని తగ్గించాడు మనకు తెలియదు, ఆయన ఇష్టం. కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. మొదటిగా ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది 2 పాటలు చెప్పాను. తల్లి గర్భములో మనం లిఖించాడు కనుక, కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక మరణం అనేది వస్తున్నాయి.
ఎలా వస్తాయి అంటే దానికి కూడా కొన్ని యొక్క మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. మరణం అనేది అందరికీ వస్తుంది. మరణం చూడకుండా బ్రతుకున్నాడు ఎవరు లేడు. మట్టి నుంచి తీయబడ్డాం కనుక మట్టి అయిపోవాలి. ఎందుకు వస్తున్నాయి? దేవుడే మన ఆయుష్కాలాన్ని మన తల్లి గర్భం లిఖించాడు. కాలగతులు, మన ఆయుష్, మన సంవత్సరాలు అన్నీ ఆయన ఆర్డర్లు ఉన్నాయి. ఎప్పుడు తీసేయాలంటే అప్పుడు ఆయన తీసేస్తాడు. ఇంకా ఎలా వస్తాయనే దాని గురించి ఆలోచిస్తే సమూయేలు గారు రాసిన, చూడండి అందరు జాగ్రత్తగా తీయాలి, గుండె ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. 2వ సమూయేలు గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము. ఎందుకు ఎలా వస్తాయి మరణాలు అనేవి అని ఆలోచిస్తే దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం. ఇక్కడ దేవుడు దావీదు గారితో చెప్పిస్తున్నాడు మాటలు ఏంటంటే, జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా. ఎలా వస్తాయి మరణాలు? మొదటి పాయింట్గా ఏంటంటే ఇక్కడ ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు వచ్చే మరణాలు మొదటిది. దీని టైటిల్ తల చెప్దాం అనుకున్నాను. ఎప్పుడండి? ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం, తల్లి గర్భములు ఎంతకాలం ఇచ్చాడో అంతకాలము బ్రతికే సంవత్సరాలు. దీన్నే ఆయుష్కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చే మరణాలు, లేకపోతే నిండు వృద్ధాప్యమందు వచ్చే మరణాలు. మనకిచ్చిన ఆయుష్కాలం సంపూర్ణంగా బ్రతికేటప్పుడు వచ్చే మరణాలు మొదటి మరణాలు. అర్థమైందా? మరలా సార్ చెప్తున్నా, మొదటి మరణం ఎలా వస్తాయంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం సంపూర్ణంగా ముగించుకున్నప్పుడు, లేదంటే నిండు వృద్ధాప్యమందు వచ్చే మరణాలు. దీని గురించి చెప్తే ఇక్కడ చదవండి. ఇప్పుడు 12వ వచనం. నీకిచ్చిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు మరణిస్తావు దావీదు అంటున్నాడు. ఎప్పుడు మరణిస్తాడంట? నీకిచ్చాడు దేవుడు ఆయుష్కాలం. ఎప్పుడు? తల్లి గర్భంలో. ఆ దినాలు సంపూర్ణమైనప్పుడు నీవు మరణిస్తావు అన్నాడు. నువ్వేం చేస్తావు? మరణిస్తావు. అదే మాట చూడండి సార్, రాజుల గ్రంథంలో ఇదే దావీదు గురించి. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. రాజైన దావీదు బహువృద్ధుడు. ఎప్పుడంటండి? బాగా ముసలుడైపోయాడు. ఆ ముసలుడైపోతే ఏమైంది? 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపక. ఎప్పుడు? వృద్ధాప్యములో. ఆ వృద్ధాప్యములో కూడా ఎప్పుడు? తనకిచ్చిన ఆయుష్కాలము సంపూర్ణమైనప్పుడు. ఇది మొదటిది. ఏది? ఇది అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని, వారికి ఇచ్చిన సంవత్సరాలు, నెలలు, దినాలు పరిపూర్ణమైనప్పుడు వచ్చే మరణాలు. దావీదు గారి గురించి నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 25వ అధ్యాయం. మరొక ఆయన గురించి చూడండి. దేవుడు తనకిచ్చిన ఆయుష్కాల దినాలు పరిపూర్ణముగా, కంప్లీట్గా బ్రతికి చనిపోయిన వారు. 25:8 వచనం ఆదికాండ గ్రంథము. చూడండి ఆ మాట జాగ్రత్తగా. అబ్రహాము నిండు, ఆ మాట గమనించాలి, నిండు వృద్ధాప్యము. ఎప్పుడు చనిపోయాడండి? నిండు వృద్ధాప్యం. అంటే దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్కాల దినాలన్నీ సంపూర్ణమైపోయినాయి. అంటే ఒక్క నిమిషం కూడా మిగిల్చుకోలేదు, కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. చూడండి ఆ మాట ఎంత చక్కగా వాడుతున్నారు చూడండి బైబిల్లో. అబ్రహాము, మరలా చదవండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే. మంచి మాట, మంచి ముసలితనమందు ప్రాణం విడిచాడు. చూసారా ఎలా చచ్చిపోయాడు? చూసారా ఆయన ఎలా వచ్చింది మరణం? ఆయనకి ఎలా వచ్చిందండి? దేవుడిచ్చిన ఆయుష్కాలన్నీ పరిపూర్ణం చేసుకుని మంచి వృద్ధాప్యమందు, మంచి ముసలితనమందు, ఆ మాట చూడండి చక్కగా రాశాడు, మంచి ముసలితనమందు ప్రాణము విడిచెను. అదే ఆదికాండం 35, 28, 29. అక్కడ మరొక భక్తుడు చూడండి. ఇసాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు అంటండి. ఇసాకు కాలము
చూడండి అదే మాట. ఇసాక్ గారు 180 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? అంటే దేవుడు ఆయనకి ఎంతకాలం ఇచ్చాడు? 180. మనకు ఆ 100 తీసేయండి, 80 బతుకుతలేదు మనం. ఆ 100 తర్వాత చూసుకుందాం. ఆయన 180. అప్పుడు ఏమొచ్చింది ఆయనకి? నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతునంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా? అక్కడ అబ్రహాం గారు అలాగే, ఇక్కడ ఇసాక్ గారు అలాగే. తర్వాత మరొక ఆయన్ని చూస్తే యోబు గ్రంథం 42, యోబు గ్రంథం 42వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోబు గ్రంథము 42:17. 17 లేదమ్మా, 16 చూడండి. అటు తర్వాత అదే 16. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. చూచి చూడండి, పిమ్మట చూడండి కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఎలా చనిపోయాడంటే ఆయన? కాలము నిండిన వృద్ధుడై. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం నిండిన, చూడు ఎలా పడుతున్నాడు? పరిపూర్ణమైనప్పుడు, నిండినప్పుడు, బహువృద్ధుడైనప్పుడు. అంటే ఈ మొదటిగా మీకు చెప్పే విషయం ఏంటంటే, మరణాలు ఎలా వస్తాయంటే కాలము నిండిన వారు నిండిపోవటం వల్ల, వారికి ఇచ్చిన ఆయుష్కాలం నిండిపోవటం వల్ల వచ్చే మరణాలు మొదటిది. అయితే రెండవదిగా చూస్తే ఈ మొదటి దాంట్లో ఎవరెవరు చూసాము? దావీదు, అబ్రహాం గారు, ఇసాక్ గారు, యోబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్తే సరిపోద్దండి. అది రెండవదిగా మనం చూస్తే రెండవదిగా ఎలా వస్తాయి? మొదటిదేమో కాలము నిండింది, వృద్ధులైపోయి ముసలితనం వల్ల ఆయుష్కాలం దినాలు సంపూర్ణమైనప్పుడు గనుక వాళ్ళకి మరణం వస్తున్నాయి. రెండవదిగా చూస్తుంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ఎలా వస్తాయి? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. నీ కాలమునకు ముందుగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదు? అదేంటి ఆలోచించారా? అంటే దేవుడు ఒక కాలం ఇచ్చాడు, దేవుడు ఒక ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఒక సంవత్సరాలు ఇచ్చాడు. ఆ సంవత్సరాలకు ముందుగానే ఏమైపోతున్నారంట? చచ్చిపోతున్నారంట. అదే అంటున్నాడు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు? ఎందుకయ్యా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి ముందుగా నువ్వు చచ్చిపోతున్నావేంటి అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. ఎందుకు చచ్చిపోతారో కూడా పైన చెప్పాడు. ఏంటంట? దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగ. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన కాలానికి ముందుగా చనిపోయే వాళ్ళు ఎవరో తెలుసా ఏంటి? అధికముగా దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు. ఎవరంట? అధికముగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు. రెండవదిగా బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు. తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, గురువులు చెప్పినా వినకుండా నా ఇష్టం అని తిరుగుతారు చూసారా? అటువంటి వాళ్ళు వారికి ఇచ్చిన ఆయుష్కాలానికి ముందుగానే ఏమైపోతారు? చనిపోతారు. పెద్దలు చెప్తూ ఉంటారు, రే నువ్వు మరి ఇలా తిరుగుతున్నా మంచిది కాదురా, ఇలా అప్పులు చేస్తున్నా మంచిది కాదురా, ఒరే ఇలా తాగుతున్నా మంచిది కాదురా, తిరుగుతున్నా మంచిది కాదు పెద్దలు చెప్తుంటారు. చెప్పినప్పుడు వినకుండా ఏమవుతారంటే ఆ దారిలో వెళ్ళిపోయి అప్పులైపోయి విపరీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసేసి చివరికి మానసికంగా కురుములుపోయి అప్పులైపోయి వ్యాధులు వచ్చేసి రోగాలు వచ్చి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆత్మహత్య చేసేసుకుంటారు. ఏం చేస్తారు? అందుకే బుద్ధిహీనముగా తిరగవద్దు, అధికముగా దుర్మార్గ పనులు చెయ్యొద్దు. రెండవదిగా మరణాలు ఎందుకు వస్తున్నాయంటే, రెండవదిగా అంటే వారికి ఇచ్చిన ఆయుష్కాలానికి ముందుగా చచ్చిపోతున్నారు. ఎలాగా?
దేవుడిచ్చిన ఆయుష్కాలములో, దేవుడిచ్చిన సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడు పనులకు అలవాటైపోయి, చెడు కార్యాలకు అలవాటైపోయి, చివరికి మానసికంగా కుమిలిపోయి, రోగస్తులైపోయి, ఇంకా నా బ్రతకటం వేస్ట్ అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కొంతమందిని చూద్దామే, బైబిల్లో చూడండి, ఒక ఇద్దరు చూద్దాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం చూడండి. ఒక ఆయన ఏం జరిగిందో చూడండి. ఆయన చెప్పిన ఆలోచన వినలేదని, చూడండి ఎంత విచిత్రమైన మరణం చూడండి. ఇది నవ్వుకుంటారు కూడా మీరు. అతను చెప్పిన సలహా వినలేదని చచ్చిపోయాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. అంటే మనుషులు ఎటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీయండి, అందరూ తీసుకోండి. అహీతోపేలు, ఈయన పేరు కూడా చూడండి, పేరు గుర్తుపెట్టుకోండి. ఏ తోలు? అహీతోపేలు. ఏ పేరమ్మా? వెరైటీగా ఉంది కదా పేరు, అహీతోపేలు. ఈయన పేరేంటండి? ఇతడు చాలా జ్ఞానవంతుడు అండి. ఎంత జ్ఞానవంతుడు, చిన్న మాట చెప్తాను ఈయన గురించి. దావీదు గారు ఈయన చెప్పే సలహా ఏది చెప్పినా చక్కగా చేసేవాడండి. వెంటనే దేవుడి దగ్గర నుంచి వచ్చిన సలహాని వెంటనే అహీతోపేలు చెప్పిన ఆలోచన ప్రకారం వెంటనే చేసేసేవాడు దావీదు. అంత నమ్మకం అండి అహీతోపేలు గారి యొక్క మాట అంటే. అటువంటి వాడు ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ దావీదు గారు కొడుకు సలహా ఇచ్చాడు. ఎవరైనా? అబ్షాలోము గారికి సలహా ఇచ్చాడు. అంటే ఇక్కడ సందర్భము దావీదు గారిని చంపడానికి సలహా, మరలా ఎవరిని చంపడానికే? దావీదు గారిని చంపడానికే సలహా అడిగారు. నువ్వు మా నాన్నగారి దగ్గర సలహాలు ఇచ్చేవాడు కదా, మా నాన్న చంపేయాలి, సలహా చెప్పురా అన్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందన్న. తండ్రి గారి దగ్గర సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడైతే కొంత గొడవలు వచ్చినాయి, దావీదు గారు పారిపోయారు. రాజు ఎవరైపోయాడు ఇప్పుడు? అబ్షాలోము రాజు అయ్యాడు. ఈ అహీతోపేలుని పిలిచి, మా నాన్న పారిపోయాడు కదా, ఆయన గురించి నీకు బాగా తెలుసు, బాగా సలహాలు ఇచ్చేవాడు, మా నాన్న చచ్చిపోవాలంటే ఏంటి సలహా చెప్పు అన్నారు. ఏదో సలహా చెప్పాడు, మొత్తం మంచి సలహా చెప్పాడు. మీ నాన్న చంపాలంటే ఇదిగో ఏ విధంగా చంపాలన్నాడు. అప్పుడు ఈ అహీతోపేలు ఈ అబ్షాలోము ఏం చేశాడంటే, అహీతోపేలు బాగానే చెప్పాడు, ఇంకో ఆయన ఉన్నాడు మా నాన్న ఫ్రెండు, ఆయన కూడా పిలవండి అని ఆయన కూడా పిలిచాడు. ఆయన పేరేంటి? హుషేనా? హుషేను. ఆయన కూడా పిలిచారు, ఆయన కూడా సలహా చెప్పాడు. వీళ్ళిద్దరు సలహాలు తీసుకున్నప్పుడు ఎవరి సలహా బాగుంది తెలుసా? అహీతోపేలు సలహా బాగోలేదంట. దావీదు ఫ్రెండ్ అయిన హూషే చెప్పిన సలహా బాగుండేటప్పటికి, నా ఆలోచన ప్రకారం చెప్పకుండా హుషేన్ చెప్పిన ఆలోచన ప్రకారం చేశాడని ఇతడు చాలా మనస్తాపానికి గురైపోయి, కుమిలిపోయి, బాధపడిపోయి, వేదన పడిపోయి ఇంటికి వెళ్ళి ఊరేసి చచ్చిపోయాడు. ఎందుకు? ఏంటి సమస్యానికి? ఏం కష్టం వచ్చింది? ఏంటి? చెప్పిన సలహా చెయ్యలేదని, చెప్పిన మాట ప్రకారంగా చెయ్యలేదని. చదవండి ఇప్పుడు. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన చొప్పున జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరు పోసుకుని చనిపోయాను. అసలు దీనికి అసలు ఏంటంటే కారణం అంటే, ఆ బోర్డు సలహా మీరు వినకపోతే నాకేంట్రా, నేను ఎవరిని? అహీతోపేలుని అనుకోవాలి. అంతేగాని నా ఆలోచన ప్రకారంగా జరగలేదని ఏం చేశాడు? ఇదే మరణం ఏంటి? దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందుగా వీళ్ళ చనిపోవడం. అది చెప్పాను మీకు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా. ఈరోజు సమాజంలోనండి నిజంగానండి పెద్దలు చెప్పిన సలహాలు, తల్లిదండ్రులు చెప్పిన సలహాలు వినకుండానండి వారి ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా నడిచి చివరికి రోగాలకి అండి అనేకమైన పరిస్థితులకు లోనైపోయింది. ఇంకా బ్రతకలేక చనిపోతున్నారు చాలామంది. ప్రపంచ సర్వేల్లోనండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారంటండి ప్రపంచ సర్వేల్లో.
చిన్న చిన్న సమస్యలకే. మీకు దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మనం చూస్తుంటుంటాం, క్రిస్మస్కి అమ్మ అంట బట్టలు కొనలేదంట. ఎవరో క్రిస్మస్కి ఒక గౌను కొనలేదని పిల్ల చచ్చిపోయింది. ఫోన్ ఇవ్వలేదని చచ్చిపోతున్నారు, ఫోన్ ఇవ్వలేదని ఆడుకుంటానికి. ఇలా మనం చూస్తుంటే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారని, ఉద్యోగం రాలేదని, డబ్బులు ఇవ్వలేదని, ఇలా ఎన్నో కారణాలు చూస్తున్నాం. ఇదేంటో తెలిసే కారణం అండి, దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందుగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా మరొక ఆయన చూడండి, ఈయన కూడా మనకు తెలుసు. ఈయన కూడా ఎలా చచ్చిపోయాడు చూడండి. వీళ్ళ తమ్ముడు అహీతోపెలు గారి తమ్ముడు, మత్తయి సువార్త, ఈయన కూడా అలాగే చచ్చిపోయాడు చూడండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:3 నుంచి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేసి తనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా చూడండి, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారపోసి పోయి ఉరిపెట్టుకుని చనిపోయాను. ఎవరండి అయినా? ఇస్కరియోతు యోధా. ఎలా చచ్చిపోయాడు? ఉరేసినందుకు చచ్చిపోయాడు. ఏంటి ఆయనకి పరిస్థితి? ఏమి ఏర్పడింది? ఈయన ఎంత కుమ్ములిపోయాడు తెలుసా? అయ్యి బాబోయ్, సాక్షాత్తు లోకరక్షకుడు యేసుప్రభుని నేను అప్పగించేశానా? ఈ దిక్కుమాల డబ్బుల కోసం అప్పగించేశానా? అయ్యో బాబోయ్, ఎంత ఘోర పాపం చేశాను నేను, అయ్యో ఎంత దుర్మార్గుడు నేనని పశ్చాత్తాపపడి, పైన చూసారన్నమాట, పశ్చాత్తాపపడి అంటే ఆయన చేసిన దుర్మార్గపు పని ఒక్కసారి గుర్తుకొచ్చింది. అయ్యి బాబోయ్, యేసయ్యను, ఆయనతో తిరిగాను, ఆయనతో తిన్నాను, అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చూశాను, ఇటువంటి మహనీయుని నేను అప్పగించానని, ఏ దిక్కుమాలను వెండి నాణ్యాలకు అమ్మేశానని అవి తీసుకొచ్చి ప్రధాన యాజకులకు ఇచ్చి వాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోయి ఉరుపెట్టుకొని చనిపోయాడు. అందుకన్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. రెండవదిగా చెప్తున్నాను, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ఇది రెండవదిగా. ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి, చెప్పట్లేదు, ఈ రెండు చెప్తున్నాను. మూడవది ఉంది. ఇదేంటి? ఒకటేమో చెప్పడం గమనించండమ్మా. ఒకటేంటి? నిండు వృద్ధాప్యం. దేవుడిచ్చిన ఆయుష్కాల దినాలు పరిపూర్ణంగా నిండి చనిపోవటం. రెండవది, దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందుగానే వెళ్ళిపోయేది. మూడవదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగియునుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. మూడవది, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోనుగా. అండర్లైన్ చేసుకున్నమాట, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోను. అదేంటి అంటే, దేవుడు తల్లి గర్భంలో ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఒక 70 80 ఇచ్చాడు. ఈడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైందంటే, మూడవది చెప్తున్నానమ్మా, భక్తిహీనంగా తిరుగుతున్నాడు, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు. దేవుడే తీసేస్తున్నాడు. ఇక్కడ అతను తీసుకుంది కాదు. రెండవది అతను చనిపోయేది. వ్యక్తిగతంగా అతనికే. అందుకే మనం ఆత్మహత్యలు చేసుకున్నాడండి, కాలిపోయాడని, చచ్చిపోయాడని, పేలు చేసుకున్నాడండి, ఇలా చెప్తాను చూసా చాలాను. ఊరేసేసుకున్నాడండి, తినేసాడండి, తాగేసాడు అంటారు. ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా కుమిలిపోయి, బాధపడిపోయి, రోగస్తులైపోయి, మానసికంగా పాడైపోయి వాళ్ళకు వాళ్ళే తమ జీవితాన్ని ముగించేసుకునేవాళ్ళు. ఇక్కడ మూడవదిగా ఆయుష్ తక్కువైపోద్ది. అంటే ఇంతకీ ఎవరు తక్కువ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఏముందండి? భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలంతా 70 80 ఇచ్చాడు దేవుడు. ఎక్కడ?
తల్లి గర్భములో ఉన్నప్పుడు ఇచ్చాడు. కానీ భూమి మీదకి వచ్చేటప్పటికి ఇప్పుడు భక్తిహీనంగా బ్రతకటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఆయుష్కాలాన్ని దేవుడే తగ్గించి దేవుడే చంపేస్తున్నాడు. చూడండి ఒకసారి, అదే సామెతలు 11:19 వచ్చిన చూడండి, పక్కనే ఉంది. యథార్థమైన నీతి జీవదాయకము. చూడండి జాగ్రత్త, రెండో మాట అమ్మా ఏమండి చూడాలిటు. దుష్ట క్రియలు విడువుక చేయువాడు తన మరణమునికే చేయును. అయ్యో, దేవుడేమో ఆయుష్కాలం తల్లి గర్భములో 70-80 సంవత్సరాలు ఇస్తే భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మనిషి ఏమైపోయాడంటే దుష్ట క్రియలు విడవకుండా చేస్తున్నాడు కనుక దేనికి చేస్తున్నాడంట? తన మరణమునికే చేయును. వాడు ఆయుష్కాలాన్ని వాడే తగ్గించేసుకున్నాడు. తగ్గించేయడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆదికాండ గ్రంథం తీయండి, 38వ అధ్యాయం. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని తగ్గించేసి దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. అందరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఈ యొక్క మరణం దేవుడే చంపేశాడు. ఎందుకు చంపేశాడు కూడా ఇక్కడ రాస్తున్నాడు. యోధా తన జ్యేష్ఠ కుమారుడిని ఏరునకు, 6వ వచనం చద్దాం ఒకసారి, 6వ వచనం చద్దాం. యోధా తన జ్యేష్ఠ కుమారుడు ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యోధా అంటే ఎవరు తెలుసండి? ఇశ్రాయేలు అంటే యాకోబు గారు 12 మంది కొడుకులు ఉన్నారే, ఆ 12 మంది కొడుకులో ఒకడు యోధా. ఆయన పేరేంటి? ఆయనకి కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఒక కుమారుడు ఏరు. అమ్మ ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఏ పేరు? ఏరు. ఈ ఏరు వయసు వచ్చింది కనుక వెంటనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. ఆమె పేరే తామారు. ఏరు తామారు. పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఈ ఏరు అని ఆయన ఏం చేశాడు చూడండి, ఒక చెడ్డ పని చేశాడు. చెయ్యగానే దేవుడు చాలా కోపం వచ్చి చంపేశాడు. అంటే అందుకే అన్నాడు ఇందాక సామెతల 11:19 ఏమని, 11:19 వారు మరణమునకు చేయుదురు. ఏంటి? దుష్టక్రియలు చేస్తున్నారంటే దేనికి చేస్తున్నారు వాళ్ళు? మరణం, చచ్చిపోతారు. దుష్టక్రియలు చేస్తున్నారంటే అర్థం ఏంటి? చచ్చిపోతారు. ఇప్పుడు అలాగే చచ్చిపోయాడు చూడండి. ఇతను దుష్టక్రియ చేశాడు, ఒక చెడ్డ ప్రేమను చేశాడు. 7వ వచనం, యోధా తన జ్యేష్ఠ కుమారుడైన చేసెను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక అతన్ని చంపాను. అదేంటండి? పెళ్ళయింది కానీ ఇతడు యోధా కొడుకు. యోధా చాలా మంచోడు, కానీ తన కొడుకైన ఏరు అంటండి చెడ్డవాడయ్యాడంట. మరి ఏం కార్యం చేశాడు ఇక్కడ రాయలేదు, కానీ ఏమైంది తెలుసా? దేవుడు చంపేశాడు. ఆయనకు ఆయుష్కాలం ఇచ్చాడు, చాలా కాలం తల్లి గర్భంలో. 100 ఇచ్చాడు, 200 ఇచ్చాడు, 150 ఇచ్చాడు తెలియదు. కానీ భూమి మీదకి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే అతడు దేవుని దృష్టికి చెడ్డవాడే ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడంట? చంపేశాడు. ఒక కొడుకు చచ్చిపోయాడు. ఇంక మరొక విషయం చూడండి కింద, మరో ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నయ్య చనిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలులో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే ఆ ఇశ్రాయేలుకి దేవుడు పెద్దవాడు చనిపోతే చిన్నవాడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు పిల్లల్ని కనాలి. వాళ్ళ రూలు, వాళ్ళకి ఇశ్రాయేలుకి ఇచ్చిన రూలు. వెంటనే ఏరు చనిపోయాడు. ఏరు చనిపోగానే నెక్స్ట్ ఎవరు వచ్చారు? వానాను. మరొక పేరు చూడండి, ఆయన పేరేంటి? రెండో కొడుకు అన్నమాట, వానాను. అప్పుడు ఒరే నాయన, మరి అన్నయ్య చనిపోయాడు కనుక మరి తామారు ఉన్నది, మరి ఆమెకి అన్నయ్య గారికి బిడ్డలు కావాలి కనుక ఆమె పెళ్లి చేసుకో అని పంపితే వాడేం చేశాడు చూడండి. ఎంత వచ్చిన, అప్పుడు యోధా వానానుతో నీ అన్నయ్య అయిన భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. చూడండి జాగ్రత్తగా గమనించాలి. ఇది అంత దుర్మార్గుడు చూడండి. ఇక్కడ ఎవరు? వానాను యోధా కొడుకే. ఇతను ఎంత దుర్మార్గంగా పనిచేసాడో తెలుసా? ఇప్పుడు మా అన్నయ్య చచ్చిపోయాడు కదా, ఇప్పుడు
తామారికి పుట్టిన బిడ్డలు మా అన్నయ్యకి వెళ్ళిపోతారు, నాకు బిడ్డలు ఉండరు అని ఇతడు ఒక చెడ్డ కార్యం చేశాడు. కింద చూడండి, వానాను ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆడిని కూడా చంపేశాడు. చూసారా, దేవుడు ఏమనుకున్నాడంటే ఒకేలే ఏరు చెడ్డోడు కనుక చంపేశాడు. పోనీ ఈ ఏరు చచ్చిపోడు కదా, ఈ వానాన్ని బట్టి ఆ ఏరుకు బిడ్డలు కలిగిద్దాం, బిడ్డలు ఇస్తాను అని ఆలోచిస్తే ఈ వానానేవాడు ఏం చేశాడంటే, అమ్మో ఇప్పుడు బిడ్డలు పుడితే మా అన్ని కొడుకులు అయిపోతారని వాడు ఏం చేశాడంటే తనకు అన్నికి బిడ్డలు కలగకుండా చేశాడు. కలగకుండా చేసేటప్పటికి దేవుడికి వెంటనే కోపం వచ్చి వాడిని చంపేశాడు. 11 సామెతలు 11:19 దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునికి చెయ్యును. ఓ పక్కన అన్నీ ఏదో చెడ్డోడయ్యాడు, చంపేశాడు దేవుడు. వీడికి బుద్ధి ఉండాలా? వీడు కూడా ఏం చేశాడు? చెడ్డ పని చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఈ 3వ మరణం ఏంటంటే అదే మీరు చదివారు మొదటగా సామెతల గ్రంథాలు మొదటిగా చదివారు. అది 10:27 భక్తిహీనుల ఆయుస్సు తగ్గిపోయి. ఇది ఎన్నో పాయింట్? ఇది 3వది. తక్కువైపోయి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చంపేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు జాగ్రత్తగా మాటలు గమనించాలి. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అక్కడనే అతడు దేవుని మందసము ఎదుట పడి చనిపోయి. ఎవరు మొత్తారని ఉంది ఇక్కడ బైబిల్లో? ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలి. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయింది. ఇతనేం భక్తిహీనుడు చేశాడు? ఎందుకు దేవుడు చంపేశాడు తెలుసా? దేవుడు ఎవరిని అన్యాయంగా చంపడండి, వాళ్ళ ఆయుష్ని తీసాడండి. ఆయన తీసాడు, ముందే చెప్పాడు, భక్తిహీనుల ఆయుష్ తీసేస్తాను, దుర్మార్గ పనులు విడువక చేయవా చంపేస్తాను, వార్నింగ్ ఇచ్చాడు. ఇతడు ఏం చేశాడంటే ఇక్కడ చేయవలసిన పని సార్ చెప్పాం మీకు, దాసులు కూడా మేము కూడా చాలాసార్లు చెప్పాం. ఈ ఉజ్జ ఒక యాజకుడు, ఎవరో ఇప్పుడున్న ఓ పాస్టర్ గారు. వీళ్ళ పని ఏంటంటే మందసాన్ని మోసుకుంటే వెళ్ళాలి, భుజాల మీద ఎట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఒక ఎడ్ల బండి చేసి, మనం ఎందుకురా మోయటమా, ఎడ్ల బండి చేసి ఎడ్ల బండి మీద అదేం మోసుకెళ్తుందిరా అన్నట్టుగా చేసి పెట్టేశారు. చేసి పెట్టి తోలుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎడ్లకి కాలు జారి పడిపోయేటప్పటికి మందసం ఏమైపోతుంది? ఒరిగిపోయేటప్పటికి ఉజ్జా ఇల్లంట అలా చేపెట్టాడంట, పడిపోతుందని. అలా చేయి పెట్టినాడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని చేయకుండా, ఏంటి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని చేయకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? దేవుడు చెయ్యమన్న పనికి వ్యతిరేకంగా కార్యక్రమం చేశారు కనుక ఏమైపోయాడు? చనిపోయాడు. అందుకే ఆయన ఆయుష్ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇది 3వ పాయింట్కి మనం చూస్తున్నాం. ఏమైంది? భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఎంతకాలం ఉంది వాళ్ళకి ఆయుష్? చాలామంది దేవుడు తల్లి గర్భంలో చాలా ఇచ్చాడు. కానీ భూమి మీదకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ దుష్టక్రియలు విడవకుండా చేయటాన్ని బట్టి, దేవుని దృష్టికి చెడ్డవారుగా బ్రతకటాన్ని బట్టి వారి ఆయుష్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు తగ్గించుకుని చనిపోతున్నారు. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు హఠాత్తుగా నాశనం అయిపోను. గుర్తుంటే తీయండి రెఫరెన్స్, సామెతల గ్రంథంలో 28 కూడా అక్కడ ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా
ఎన్నిసార్లు హెచ్చరించినా నాయనా ఈ మార్గం సరైనది కాదు. 29వ అధ్యాయము మొదటి వచనమా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం. దేవుడు పాపం నిజంగా గొప్పోడేనండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఇదిగో ఈ దుర్మార్గు పనులు మంచివి కాదు, ఈ త్రోవ మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు అని అంటే గద్దిస్తున్నాడంటే. నిజం అంత గొప్ప దేవుడు. చూడండి ఎందుకని గద్దిస్తున్నాడు తెలుసా? ఒకవేళ ఆ మార్గంలో నడిస్తే ఏమైపోతారు? మరణానికి వెళ్ళిపోతారు. దేవుడు తీసేస్తాడు. ఆయన దగ్గర ఉంది కదా ఆయుష్. ఎవరి దగ్గర ఉంది? కాలగతులు నీ వశమునున్నాయి. ఆయన తీసేస్తాడు. ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన రాశాడు. గనుకనే ఎన్నిసార్లు గద్దించి నిన్నకపోతే ప్రమాదం అన్నాడు. బైబిల్లో కొంతమంది ఉంటారండి, ఒక్కసారి చెప్పక వినేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలాసార్లు చెప్పిన విన్న వాళ్ళు ఉంటారు. దావీదుకి ఒకసారి చెప్పాడు. ఏమని? ఓ దావీద్, నువ్వు చేసిన పని మంచిది కదా అనగానే అంటేనేనండి కుమ్ములిపోయాయి. బాబోయ్ నా మార్గం మంచిది కదని అంటేనే చాలా పశ్చాత్తాపడిపోయి దేవుడు పాదాలు పట్టుకొని ఇంకా దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించని నిజంగా చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఆ పాపాన్ని క్షమించాడు. కానీ నీకు శిక్ష తప్పదు. నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, శిక్ష మాత్రం తప్పదు నీకు. అలాగే ఇంకా చాలామంది ఒక సొలొమోన్ గారు 2 సార్లు హెచ్చరిస్తాడు. సొలొమోన్, నువ్వు విగ్రహాలను పూజిస్తున్నావు, నీ మార్గం బాగలేదు, నీ తలం బాగలేదు. ఆయన వినలేదండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని విడిచిపెట్టేశాడు, పక్కెళ్ళిపోయాడు. నువ్వు వింటలేదు. ఇలా బైబిల్లో చెప్పినంటనే విని బాగుపడిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. చెప్పిన తర్వాత కూడా వినని వాళ్ళు మనం చూస్తున్నాం. అందుకన్నాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఇక్కడ ఇతను ఏమైపోయాడు అండి? ఉజ్జా వాళ్ళకి చెప్పిన ఒక ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పేశారు, దేవుడు రాసేశాడు మోషే ద్వారా. కానీ వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు కనుక వాళ్ళు చేసిన అక్రమాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి ఏం చేశాడు అతడు? అక్కడ మొత్తెను, దేవుడు మొత్తెను కనుక చనిపోయాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అననీయ సఫీరాలు ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా ఏమైందో తెలుసా? మిగిలిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఎందుకు ఏమైంది? ఎవరు చనిపోయారు ఇక్కడ? అననీయ. ఎవరి అననీయ? అందరూ ఆ రోజుల్లో వాళ్ళకున్న బంగారము, వెండి, పొలాలు, గిలాలు అమ్మేసి అపోస్తుల దగ్గర ఇస్తున్నారు. అంటే పరిచర్య బాగా జరగాలి, సేవ బాగా జరగాలని అందరూ వాళ్ళకి తోచింది. బంగారం ఉన్నవాళ్ళు బంగారం, వెండి ఉన్నవాళ్ళు వెండి, బట్టలు ఉన్న ఎవరికి ఉన్న స్తోమతను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ నుండిరి. ఎక్కడ పెట్టారంట? అపోస్తుల, అదే 4:37 దానిని తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఇలా పెడుతున్నారు, అందరూ అపోస్తులకి ఇచ్చేస్తున్నారు. ఈ అననీయ సఫీరా వీళ్ళకు కూడా పొలం ఉంది, మరి ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం వీళ్ళు కూడా అనుకున్నారా? ఆయన ఇచ్చాడు, ఇగో ఈమె ఇచ్చింది, మనం ఇవ్వలేమేంటి, మనం దేవునికి అనుకున్నారు. మంచిదే కదా అనుకుని వెంటనే వెళ్ళేశారు, అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వచ్చింది మొత్తం డబ్బు ఎంతో. వచ్చిన తర్వాత వీళ్ళు ముందేమనుకున్నారు తెలుసా? ఈ అమ్మేసిందంతా ఎక్కడ ఇచ్చేద్దాం, మనం దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారు. తీరా డబ్బు అంతా చూసేటప్పటికి ఆశ పుట్టింది. అయ్యో ఎంత ఇచ్చేయాలేంటి, ఎంత ఇచ్చేయాలి దేవుడికి, సగం పక్కనెట్టయ్యే దాసేయి మెల్లింగా అని అలా ఆవిడకి చెప్పి మొత్తాన్ని పెట్టి ఈ సగం పెట్టిన ఎవరు వెళ్ళారు? అయ్యగారు వెళ్ళారు. అయ్యగారు ఎవరు? అననీయ గారు. వెళ్ళేటప్పటికి పేతురు గారికి అర్థమైపోయింది, వీళ్ళు ముందేమని వెళ్ళారు ఇంటికి, మొత్తం అమ్మేసి సేవకి ఇచ్చేస్తాము అని అనుకున్నారు. ఏంటి ఇచ్చేటప్పుడే మేము సగం దేవునికి ఇస్తామంటే ఏమైనా తప్పుందా? ముందేమని వెళ్తారు?
మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు కూడా వాగ్దానాలు చేసుకున్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తారు కొంతమంది, చాలా డేంజరు. కోయిట వెళ్ళినప్పుడు మొత్తం జీతం అంతా దేవునికి అంటారు, తీరాడికి వచ్చిన తర్వాత అంతా ఇవ్వాలేంటి దేవుడికి, సగం ఎత్తపోలే. నేను చాలామంది చూస్తుంటాను, ఏంటి పాస్టర్ గారు అక్కడికి వెళ్ళగానే జీతం, మొదటి జీతం దేవుడిదేనండి అంటారు. తీరా వెళ్ళిన తర్వాత అయ్యగారు 5,000 పంపించారండి. ఇక్కడేమో కష్టాలకి బాధలకి ఏం తీర్మానం తీసుకుంటారు, మొత్తం దేవుడిదే. ఫస్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను తిరిగి వస్తే దేవుడిని సేవ నేను చేసేస్తాను, దేవుడి సన్నిధిలోనే కనిపిస్తాను, లోకంలో ఉండను అంటారు. ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుడు ఉండదు, వాక్యం ఉండదు, బైబిల్ ఉండదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా తీర్మానం చేసుకోవాలి. వీళ్ళిద్దరు ఏమేమి తీర్మానం చేసుకున్నారో తెలుసా? మన ఆస్తి అంతా, మన పొలం అంతా అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేద్దాం. అమ్మేశారు, డబ్బులు వచ్చినాయి, తీరా ఇలా మనసులో మారిపోయినాయి. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎలా మారిపోతాయి, ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా మారిపోతాడో. హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన మానండి బాబు, ప్రార్థనకు వచ్చేస్తానండి బాబు అంటారు. తీరా వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగున్నాక పాస్టర్ గారు ఉండడు, ప్రార్థన ఉండదు, సన్నిధి ఉండదు. ఇలాంటి బోలను చూస్తుంటాం మేము. ఈ అననీయ సపీరులు అంటే వీళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. గనుకనే తీర్మానం చేసుకున్నప్పుడు, దేవునితో మాట ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. అందుకే యేసుప్రభువు మరీ మరీ చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే. గొట్టెక్కేసి వరకు ఒక మాట, గొట్టెక్కేసిన తర్వాత మరో మాట. దేవుడి దగ్గర అస్సలు కొత్త, మనుషుల దగ్గర గుర్తుంది. ఏమంటారు, అయ్యగారు మీకు 10,000 ఇచ్చేస్తానంటారు. తర్వాత అయ్యగారు లేవండి 5,000, పర్ మనుషుల దగ్గర కాబట్టి పోనీ ఎంతకంత ఇచ్చేలేవు, దేవునికి స్తోత్రం అంటాం మేము. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఏం చెప్పావు, ఏ మాట చెప్పెళ్ళావు, అప్పుడు అంటున్నాడు చూడు, ఏమన్నాడు చూడండి. అప్పుడు పేతురు 3వ వచనం, అననీయా ఈ భూమిని వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఏవయ్యా, ఏమని తీర్మానం చేసుకున్నావు, ఏం తెచ్చావు? నీవు దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. నన్ను కాదు మోసపుచ్చింది, పేతురునైనా నన్ను కాదు, సాక్షాత్తు దేవుడిని మోసపుచ్చింది. ఎందుకంటే దేవుడి దగ్గర మాట తీసుకుని వెళ్ళావు అనగానే వెంటనే ఏమైందో తెలుసా? ఆ మాటలు వింటానే చూడండి, ఆ మాట, అన్నయ్య ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా, వెంటనే చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ కూడా కౌరు పెట్టలేదండి, చచ్చిపోయాడు. వీళ్ళు వెంటనే పట్టుకుపోయారు, పాతేశారు, వచ్చేశారు. ఈయన విచిత్రం చూడండి, ఎంత విచిత్రమో. భర్త చనిపోతే భార్యకు కూడా చెప్పుకోలేదండి, వెళ్ళి పాతేశారు. ఏ విచిత్రమో చూడండి. వెంటనే అప్పటికి అమ్మగారికి తెలియదు ఈ సంగతి, ఏది అలా ఆయన చనిపోయాడని, పాతి పెట్టేశారని తెలియకుండా ఆ అమ్మగారు వచ్చారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి, అబ్బో చాలా టైం అయిపోయిందండి. 3 గంటలకు ఏమైందో, మా ఆయన రాలేదంటే ఇంకాను వస్తానన్నాడు అని అమ్మగారు వెళ్ళారు వెనకాల. అప్పుడు పేతురు, అమ్మగారు, సప్పిర గారు ఎంత కమ్మారమ్మా? అది మా ఆయన అన్నాడండి, అంతేనండి. మా ఆయన అంత అన్నాడు, అంతే. మళ్ళీ ఈమెమో తేడా వస్తుందేమని, మా ఆయన అంత అన్నాడని అంతేనండి అన్నది. అంతే. వెంటనే చూడండి, అప్పుడు పేతురు, మీరు భూమిని ఇంతకే అమ్మితారని నాతో చెప్పమని ఆమెను అడిగిన. అందుకు ఆమె అవును, ఇంతకే, ఎంతకంటే అంతకే అంటుంది. లెక్క చెప్తులేదు, ఎంత అంటే అంతే అంటుంది. అంతే, మా ఆయన అంత అంటే అంతే. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటిని ఉన్నవి, వారును నిన్నును మోసుకుని పోవుదరని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. బాబోయ్, వెంటనే చచ్చిపోయిందండి. ఆలోచించారా? వెంటనే అక్కడ ప్రాణం విడిచి చనిపోయింది. ఏంటి, ఇందుకేం చేశారు వీళ్ళు? తప్పు పొలమంతం తప్ప కాదు, దేవునికి ఇవ్వడం తప్ప కాదు. మరి ఏంటి తప్పు? వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, ఆ తీర్మాన ప్రకారంగా వీళ్ళు చెయ్యలేదు. అలా వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం, ఎంతగానో అమ్ముకుంటారు, అమ్ముకోండి, ఎంతైనా ఇస్తారు, ఇవ్వండి. కానీ ఇచ్చేది ఎలాగిస్తున్నాము అనేది మాత్రం ఏం చేయాలి? దేవుని దగ్గర అందుకే చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పండి. ఎక్కువ మాట్లాడద్దు. మీకు రోగం ఉందనో, హాస్పిటల్లో ఉన్నదనో, కష్టాల్లో ఉన్నారని ఏయో వాగ్దానాలు చేసేకండి దేవుడి దగ్గర. తర్వాత ఇవ్వలేదో చాలా ప్రమాదాల్లో పడిపోతాం.
అవి మేము మనుషులు సేవకులుగా మేమేం చేయలేం, పెద్దలు ఎవరు ఏం చేయలేరు. ఏ దేవుని దగ్గర నువ్వు ప్రమాణం చేసావో, ఏ దేవుని దగ్గర నువ్వు వాగ్దానం చేసావో ఆ దేవుడు మాత్రం ఊరుకోడు. వీళ్ళు ఏం చేశారు? ప్రమాణం చేశారు. తీరా ఇచ్చే సమయానికి వీళ్ళు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని వర్లరా అండి, దాచుకున్నారు. అందుకన్నాడు, అధికమ దుర్మార్గు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ కొనుపబడతావు. ఇది రెండో మాట ఏంటంటే భక్తిహీనులు. ఏంటి మూడవది? అది భక్తిహీనులు ఆయుష్ తగ్గిపోయింది. చూసారా ఇలా ఆయుష్ ఎలా పోయింది చూసారా? దేవుడు వెంటనే మొత్తాడు, వెంటనే చచ్చిపోయారు. వాళ్ళకున్న ఆయుష్ ఎంతో, ఎంతకాలం బ్రతుకుతారో. కానీ వాళ్ళు ఏం చేశారు? భక్తిహీనపు పని చేశారు, వెంటనే అక్కడ చనిపోయారు. ఇది ఎన్నోదండి? మూడవది. నాలుగవది ఉన్నది అయితే ఇది హతసాక్షులది. ఇది మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా బైబిల్లో హతసాక్షులు. ఇది కూడా మరణమే. ఈ నాలుగవది కూడా మరణమే. కానీ ఇది ఈ మరణం హతసాక్షులు. ఎవరెల్లో? హతసాక్షులు. ఈ హతసాక్షుల గురించి కూడా బైబిల్లో చాలా ఉన్నది. ఒక సబ్జెక్టు, దీని గురించి మరొకసారి మనం చేసుకుందాం. మరణం కూడా, ఇది కూడా మరణమే. కానీ ఈ హతసాక్షుల మరణాలు అనేవి కూడా, వాళ్ళు కూడా చచ్చిపోతారు. వాళ్ళు ఎలా చచ్చిపోతారు? ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళకు హతసాక్షులుగా మరణించడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వారి పరిస్థితి ఏంటో మరొకసారి మనం వారి గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి.